హాయ్! ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో జరిగిన ఒక పెద్ద విషయం గురించి మాట్లాడుకుందాం. ఇంటర్లింక్ అనే సంస్థ ప్రపంచ టెక్నాలజీ ప్రమాణాలను నిర్ధారించి ఒక టాప్ ఏజెన్సీ నుంచి ఒక అరుదైన గౌరవాన్ని పొందింది. ఇంతకీ ఆ కథేంటో చూసేద్దామా? ఇది కేవలం ర్యాంకింగ్ కాదు, ఇదొక రుజువు. వావ్! ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా! ఇంటర్లింక్ వాళ్ళు తమ విజయాన్ని ఇలా ప్రకటించారు. అంటే వాళ్ళ టెక్నాలజీ ప్రపంచస్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉందని పెద్ద పెద్ద ప్రభుత్వాలకు, కంపెనీలకు ఒక గట్టి నమ్మకమిస్తున్నారన్నమాట. అసలా రుజువు ఏంటో, దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ ర్యాంకింగ్ కథేంటో చూద్దాం. ప్రపంచంలోని అత్యుత్తమ ఏఐ మోడల్స్ లిస్ట్లో ఇంటర్లింక్కి చోటు దక్కడం వెనుక ఉన్న అసలు విషయమేంటి? దాని ప్రాముఖ్యత ఏంటి? లెట్స్ డైవ్ ఇన్! టాప్ 51. అవును, మీరు విన్నది నిజమే. ఏకంగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ అంటే NIST ఇంటర్లింక్ను ప్రపంచంలోని టాప్ 51 ఏఐ మోడల్స్లో ఒకటిగా అధికారికంగా గుర్తించింది. ఇది ఏఐ రంగంలో మామూలు విషయం కాదు, చాలా పెద్ద గౌరవం. అయితే ఈ ర్యాంకింగ్ వల్ల అసలు ఉపయోగమేంటి? ఇదేదో లిస్టులో పేరు రావడం మాత్రమే కాదు, ఇదొక రకంగా చెప్పాలంటే ఒక గోల్డెన్ టికెట్ లాంటిది. ప్రభుత్వ కాంట్రాక్టులు కావాలన్నా, పెద్ద పెద్ద కంపెనీస్తో పార్ట్నర్షిప్స్ కుదరాలన్నా, గ్లోబల్ టెక్ లీడర్స్ నమ్మకాన్ని గెలవాలన్నా ఇలాంటి గుర్తింపు చాలా అవసరం. ఇంటర్లింక్ టెక్నాలజీ వరల్డ్ క్లాస్ అని ర్యాంకింగ్ ఒక స్టాంపు వేసి చెప్పిందనమాట. ఓకే, ర్యాంకింగ్ గురించి చాలా మాట్లాడుకున్నాం. కానీ ఈ ర్యాంకింగ్ ఇచ్చిందెవరు? అదే NIST. అసలు ఈ NISTకి ఎందుకంత ప్రాముఖ్యత? ఆ గుర్తింపు వెనుకున్న పవరేంటో తెలుసుకుందాం. నిస్ట్ అంటే ఏదో ప్రైవేట్ సంస్థ కాదు, ఇది సాక్షాత్తు యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ సంస్థ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ సిస్టమ్స్ లాంటి వాటిని చాలా కఠినంగా టెస్ట్ చేసి వాటి క్వాలిటీని సర్టిఫై చేసే బాధ్యత దీనిదే. సో నిస్ట్ ఓకే చెప్పిందంటే ఆ టెక్నాలజీ అన్ని కఠిన పరీక్షల్లో పాసైనట్టే లెక్క. అంటే సింపుల్గా చెప్పాలంటే నిస్ట్ గుర్తింపుకి 3 ముఖ్యమైన అర్థాలున్నాయి. 1, ఇది గవర్నమెంట్ గ్రేడ్ వ్యాలిడేషన్. 2, దీని స్టాండర్డ్స్ అత్యున్నత స్థాయిలో ఉంటాయి కాబట్టి అందరూ గుడ్డిగా నమ్మేయచ్చు. ఇక 3, ఇది వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఎంత గొప్పవో చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట. ఇంత పెద్ద విజయం సాధించారో సరే, కాని ఎలా? ఇంటర్లింక్ ఈ ర్యాంకును ఎలా సాధించింది? వాళ్ల సక్సెస్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల విజయం వెనుక 2 కీలకమైన స్తంభాలున్నాయంట. మొదటిది వాళ్ల వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ టీం. వీళ్ళు కేవలం కోడ్ రాసేవాళ్లు కాదు, చాలా కాంప్లెక్స్ ఏఐ సిస్టమ్స్ను నిర్మించగల సైంటిస్టులు. ఇక రెండోది, ఇది చాలా ముఖ్యం, వాళ్ల దగ్గరున్న భారీ డేటాసెట్. మంచి డేటా లేనిదే మంచి ఏఐ ఉండదు కదా. ఈ విషయంలో ఇంటర్లింక్ కింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. వాళ్ల ఏఐ మోడల్స్కి ట్రైనింగ్ ఇచ్చింది మామూలు డేటాతో కాదు, ఏకంగా 5 సంవత్సరాలకు పైగా మనుషులు స్వయంగా వెరిఫై చేసిన డేటాసెట్లతో ట్రైన్ చేశారు. ఇది ఒక్కరోజులోనో నెలలోనో కాపీ కొట్టగలిగేది కాదు. అందుకే ఇది వాళ్లకు ఒక తిరుగులేని పునాదిగా మారింది. ఈ విజయంతో ఇంటర్లింక్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? టెక్ ప్రపంచంలోని పెద్ద తలకాయలతో పోటీ పడుతోంది. వాళ్లను ఇప్పుడు బిగ్ లీగ్స్లో ఒక కొత్త ప్లేయర్గా చూడాలి. ప్రపంచ టెక్ నాయకులతో భుజం భుజం కలిపి నిలబడటం, ఈ మాటలు వాళ్ల కాన్ఫిడెన్స్ని చూపిస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఎవరితో పోటీ పడుతున్నారో తెలిస్తే ఈ మాటల్లో ఎంత నిజముందో మనకే అర్థమవుతుంది. ఈ టేబుల్ చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు శాంసంగ్, దాదాపు $634 బిలియన్ కంపెనీ, ర్యాంక్ 37. మరోవైపు టోషిబా, $20 బిలియన్ కంపెనీ, ర్యాంక్ 19. వీళ్ళందరి మధ్యలో ఇంటర్లింక్ టాప్ 51లో నిలిచింది. అంటే బిలియన్ల డాలర్ల మార్కెట్ ఉన్న గ్లోబల్ జెయింట్స్తో ఇంటర్లింక్ నేరుగా పోటీ పడుతోందన్నమాట. ఇది చిన్న విషయం కాదు. గతం గురించి చూశాం, ప్రెజెంట్ గురించి చూశాం, మరి భవిష్యత్తేంటి? ఈ మైలురాయి ఇంటర్లింక్కి, వాళ్ల కమ్యూనిటీకి ఎలాంటి కొత్త దారులు చూపించబోతోంది? సో అసలు పాయింట్కొస్తే, భవిష్యత్తుకు దీని అర్థమేమిటి? చూడండి, ఈ ర్యాంకింగ్ అనేది ఇంటర్లింక్ భవిష్యత్తుకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది. వాళ్ళ టెక్నికల్ స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసింది. వాళ్ళ దగ్గరున్న డేటా ఎంత పవర్ఫుల్లో కన్ఫర్మ్ చేసింది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ లీడర్స్తో కలిసి పనిచేసే సత్తా, వాళ్లతో పాటు ఎదిగే కెపాసిటీ వీళ్లకుందని ఇది స్పష్టంగా చూపిస్తోంది. కానీ ఆగండి, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇంటర్లింక్ ఏమంటుందో చూడండి.
ఈ మైలురాయి మేం చేస్తున్న అతిపెద్ద ప్రభుత్వ స్థాయి ప్రాజెక్ట్స్లో ఒకటి కాదు. అర్థమైందా? మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్న ఈ అచీవ్మెంటు వాళ్ళు చేస్తున్న పనుల్లో అతిపెద్దది కాదంట. అంటే తెరవెనుక ఇంకా ఎంత పెద్ద విషయాలు జరుగుతున్నాయో ఊహించుకోండి. ఇంటర్లింక్ కథ ఇక్కడితో అయిపోలేదు. నిజానికి ఇది ఒక కొత్త చాప్టర్కి బిగినింగ్. గవర్నమెంట్ గ్రేడ్ వ్యాలిడేషన్ వచ్చింది. ఇప్పుడు ఇంటర్లింక్ లాంటి ఏఐ లీడర్స్ ఇంకెన్ని కొత్త శిఖరాలను అధిరోహిస్తారో చూడాలి. ఇది ఏఐ ఫ్యూచర్పై మనందర్నీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న.